హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో రీజనింగ్ టాపిక్ నుంచి అసలు ఫస్ట్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే ఏ టాపిక్స్ని కాన్సన్ట్రేట్ చేసి మనం రీజనింగ్ టాపిక్ని స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఏ ఎగ్జామ్ అయినా చూసుకోండి, ఫస్ట్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసే ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మాత్రం ఫస్ట్ క్రిటికల్ రీజనింగ్ అని చెప్పేసి ఉంటుంది. క్రిటికల్ రీజనింగ్లో వచ్చిన టాపిక్స్ అయితే ఇవే అన్నమాట. స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్, కోర్స్ అండ్ యాక్షన్, కాజ్ అండ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం 1-2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాకపోతే ఈజీగా ఉంటాయి, అర్థమైతే మాత్రం ఇవన్నీ ఒక్కసారి విని మనం అర్థం చేసుకోవచ్చు ఈ టాపిక్స్ అన్నీ కూడా. ఆ తర్వాత మీరు ఏ మోడల్ పేపర్ అయినా చూడండి, అందులో వచ్చిన క్వశ్చన్స్ని ప్రిపేర్ అయితే చాలు. ఇప్పటి నుంచి మీరు ఇప్పుడు ఫిబ్రవరి కదా, మీకు ఎగ్జామ్కి ఇంకా రావడానికి 3-4 మంత్స్ టైం ఉంది. డైలీ ఒక 1-2 క్వశ్చన్స్ చూసినా సరే ఎగ్జామ్ టైం కల్లా మీరు ఈ క్రిటికల్ రీజనింగ్ అనే టాపిక్ని డైలీ 1-2 క్వశ్చన్స్ ద్వారా మీరు అయితే ఫుల్గా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత చూద్దాం సిలాజిజం, ఇన్ఈక్వాలిటీస్, కోడింగ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్ అండ్ డైరెక్షన్ సెన్స్ టెస్ట్. మీరు రీజనింగ్లో ఫస్ట్ ఏ టాపిక్ నేర్చుకుందామన్నా సరే ఫస్ట్ ఈ 2 నుంచి 9 వరకు ఉన్న లిస్ట్ అయితే మాత్రం ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే వీటి మీద ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే కనుక ప్రిలిమ్స్ అనేది ఈజీగా క్లియర్ అవుతుంది, ఏ ఎగ్జామ్ అయినా సరే. ఆ తర్వాత వచ్చేసి ప్రిలిమ్స్లోనే మీకు ఇంకొద్దిగా నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి అని అనుకుంటే కొన్ని ఎగ్జామ్స్కి లైక్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి, రైల్వేస్ అన్నమాట, క్యాలెండర్స్, క్లాక్స్, ర్యాంకింగ్, డైస్, క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్, ఆడ్ వన్ అవుట్, మిస్సింగ్ క్యారెక్టర్, అనాలజీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిరీస్, అలాగే వెన్ డయాగ్రామ్, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా ఎస్ఎస్సిలోని అలాగే రైల్వేస్లోని కూడా ప్రిలిమ్స్కి ఉపయోగపడే టాపిక్స్ అన్నమాట. మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఇవి, ఆ తర్వాత నేర్చుకోవాల్సినవి ఇవి, ఆ తర్వాత ఇంకా లాస్ట్కి ఎస్ఎస్సిలోనే ఈజీగా ఒక 3-5 మార్క్స్ వచ్చే టాపిక్స్ అనమాట. కౌంటింగ్ ఫిగర్స్, అనాలజీ, క్లాసిఫికేషన్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, ఫిగర్ కంప్లీషన్, ఎంబెడెడ్ ఫిగర్స్. ఇవి జస్ట్ ఆ టాపిక్స్ అంటే ఏంటి, ఎలా చేయాలి అనే అప్రోచెస్ తెలిస్తే మాత్రం చాలు. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అవన్నీ వీటికి కావాల్సిన ప్రాక్టీస్ అంతా ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు కవర్ అయిపోద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వాంట్కి సంబంధించిన వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఉంటా మరి, బై.